హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు తిరునాళ్ళు అండి. మా ఊరు ఈపూర్ అండి. ఇప్పుడు తిరునాళ్ళ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూపించడానికి తిరునాళ్ళకి వెళ్తున్నామండి. డే టైంలో అండి ఇది. మధ్యాహ్నం పూట వెళ్తున్నాము. కరెక్ట్గా 2 అవుతుంది టైము. మార్నింగ్ 5 నుంచి పొంగల్ నడుస్తున్నాయి. ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చారండి. గ్రామాల నుంచి అదేవిధంగా మా ఊరు ఈపూర్ నుంచి ఎంతోమంది వచ్చారు. ప్రతి ఇంటి నుంచి వెళ్తారండి. వచ్చి పొంగల్ నిర్వహించుకుంటారు. ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం వస్తుందండి మార్చి నెలలో. ఈ సంవత్సరం తిరునాళ్ళకి ఎలక్షన్ కోడ్ పడడం వల్ల ప్రభలు లేవండి. ఒక ప్రభ మాత్రమే ఉంది. అది ఆంజనేయ స్వామి గుడి అండి. ఇది ఆంజనేయ స్వామి గుడి ఎంతగా ముస్తాబు చేశారు చూడండి. అంతగానో అందంగా ఎలక్షన్ కోడ్ అయినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి పూజల మటుకు ఆగలేదండి. అక్కడక్కడ నుంచి భక్తులు ఎంతగానో వచ్చి మొక్కులు నిర్వహించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారండి. సొసైటీ తరఫున పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, రంగుల రకాలు ఎన్నో వచ్చాయి. అదేవిధంగా సాయంత్రం టైంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటే ప్రభ అయింది. ఆ ఒకటే ప్రభ మీద కూడా పర్మిషన్ తెచ్చారు. ఆంజనేయ స్వామి ప్రభ అనేది ఎటువంటి పార్టీకి సంబంధించిన ప్రభ కాదు. తిరునాళ్ళ ఏర్పాట్లు చూపిందామని మన కేడీ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసుకోండి. బాగా ఎండ కాస్తుందండి. ప్రజలు ఇప్పుడు దాకా ముందు పొంగల్ నేర్చుకుంటారు. మళ్ళీ 5కి స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యి నైట్ అంతా ఉంటారు. వస్తూనే ఉంటారు. అదేవిధంగా మా ఊరు బాయ్స్ అనేది మా పొగలు తిరునాళ్ళు ఎక్కడ చూసినా మా బాయ్స్ ఉన్నారు. టెంపుల్ అండి ఇది. స్టార్ట్ అవుతుంది. టెంపుల్లోకి వెళ్దాం. దేవస్థానంలోకి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి గుళ్ళకి పదండి, చూద్దాం లోపల ఎలా ఉందో. రకరకాల పూలతో చూడండి. ఆంజనేయ స్వామి గుడిని ఎంతగానో ముస్తాబు చేశారు. పూలతో స్తంభాన్ని ఎంతో ముస్తాబు చేశారు. గుడి మొత్తాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఎంతో పవర్ఫుల్ స్వామి అండి ఆంజనేయ స్వామి. కోరిన కోరికలు తీర్చేసుకోమండి. రావి చెట్టు